సంపత్, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే యూ కెన్ కాల్ మీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేదు, ఓ మెసేజ్ పెట్టు, వాట్సాప్ పెట్టు, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అన్నారు. అలాగా ఎవరైనా ఎదుటి వ్యక్తిని అంతగా ప్రోత్సహించే తత్వం ఉంటుందా? అసలు ఆయన ఎదుటి వ్యక్తి స్థాయి చూడ్డు. ప్రతి వ్యక్తికి ఒక గౌరవం, ఎవరికైనా ఆయన ఇచ్చే గౌరవం అలా ఉంటుంది. అది వయస్సు, డబ్బు, దేనికి తారతమ్యం ఉండదు. ఆయన రెస్పెక్ట్ చేసేది ఎవరినంటే ఒక మనిషిని, పర్సన్ని, ఒక హ్యూమన్ బీయింగ్ని ఆయన రెస్పెక్ట్ చేసి గౌరవం ఇస్తారు. అది బాగా నచ్చుతుంది. ఇంకొకటి, ఆయన ఏమి చేసినా కూడా నేను ఇవి చేశానని ఆయన చెప్పుకోరు. చూడండి, అసలు ఏ రోజు కూడా నేను ఈ 28 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నానండి, నా బ్లడ్ బ్యాంక్ నుంచి ఇంతమంది బెనిఫిట్ అయ్యారని ఒక్క వర్డ్ ఈ రోజుకు చెప్పలేదండి. నేను ఇంత చేశాను అని ఒక్క వర్డ్ కూడా చెప్పలేదు. ప్రతిరోజు ఆయన ఇంటి ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా? ఎక్స్పెక్ట్ చేయండి. పర్ డే ఎంత ఉండొచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మినిమము 25 lakhs పర్ డే ఆయన ఇంట్లో ఖర్చు ఉంటుంది. ఎంతోమందికి దానాలు, మెడికల్ హెల్ప్స్, పిల్లలకు ఫీజులు కట్టడాలు, అలాగా ఆయన దాకా వెళ్ళిన వాళ్ళకి చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో బెనిఫిట్స్ అవుతారు. ఎక్కడ చెప్పుకోరు. ఒకరోజు ఖర్చు, చిరంజీవి గారి ఇంటి ఖర్చు మినిమం 25 లక్షలు అండి. అంతగా దానాలు ఉంటాయి, అంతగా సహాయ కార్యక్రమాలు ఉంటాయి ఇంటి నుంచే. సో చిరంజీవి గారిది ఏదైనా ఫేవరెట్ డైలాగ్ ఒకటి అయితే చెప్పండి సార్. ఒకరికి మీరు హెల్ప్ చేయండి, మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఆ స్టాలిన్లో డైలాగ్ ఉంటుంది కదా, అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి, వాళ్ళని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. సూపర్ సార్. సో ఆ హెల్పింగ్ దాంట్లోనే వెళ్తూ ఉంటుంది అనమాట. రియల్లీ గుడ్ వన్ సార్. సో ఫైనల్గా మనశంకర వరప్రసాద్ గారి గురించి, అలాగే చిరంజీవి గారి గురించి మీ మాటల్లో యాజ్ ఏ అభిమానిగా, మెగాస్టార్ గారి వీరాభిమానిగా ఏం చెప్తారు ఒక్కసారి చెప్పేస్తే మా ఆడియన్స్ కోసం వెయిటింగ్ సార్. ఒకటే చెప్తానండి, కోహినూర్ డైమండ్ ఒకటే ఉంటుంది. ఒక మానవత్వానికి, మంచితనానికి ఒక వ్యక్తి పేరు ఏంటంటే శివశంకర్ వరప్రసాద్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇలాగే ఇంకా మళ్ళీ మంచి మంచి డొనేషన్స్, బ్లడ్ డొనేషన్స్ చేసి చాలా వరకు ఇట్లానే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.